నలుగురు మెచ్చే స్థాయికి వెళ్ళడం వేరు, ఆ నలుగురి కోసం తన సామ్రాజ్యాన్ని వదులుకుని రావడం వేరు. ప్రారంభంలో అనేక విమర్శలు, నువ్వు పనికిరావు అనే అవహేళనలు, కానీ అతడు ఎప్పుడూ వెనక్కి తిరిగి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే సింహం గర్జించడం కంటే తన మౌనంతోనే వేటాడటం నేర్చుకుంది. అతని పేరు విజయ్. విజయ్ అంటే కేవలం విజయం మాత్రమే తెలిసిన వాడు కాదు, ఓటమిని ఎలా విజయంగా మార్చుకోవాలో తెలిసినవాడు. సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం. అక్కడ కోట్లు సంపాదించడం సులభం, కానీ ఉన్నత శిఖరంలో ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి సామాన్యుడి కోసం, తన మట్టి మనుషుల కోసం తమిళగా వెట్రి కలగం అంటూ ఒక అడుగు వేయడానికి గుండె ధైర్యం ఉండాలి. నువ్వు నేర్చుకోవాల్సింది అతని స్టైల్ కాదు, అతని క్రమశిక్షణ. నువ్వు చూడాల్సింది అతని పాపులారిటీ కాదు, అతని ఓర్పు. గుర్తుపెట్టుకో, గమ్యం స్పష్టంగా ఉన్నప్పుడు అడ్డంకులు ఎన్ని వచ్చినా ప్రయాణం ఆగదు. విజయ్ యొక్క జీవిత ప్రయాణం మనకు నేర్పే పాఠం ఒక్కటే: నీ పని 10 కాలాల పాటు గుర్తుండిపోవాలంటే నువ్వు చేసే పోరాటం నిశ్శబ్దంగా ఉండాలి, కానీ దాని ఫలితం ప్రపంచం మొత్తం వినిపించాలి. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక నిశ్శబ్ద విప్లవం. సిద్ధం కండి, విజయం మీదే.